హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మానస. ఈరోజు మనం రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అనుభవం కలిగి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ నలుమూలల కూడా అద్భుతమైన వెంచర్స్ని అందిస్తున్నారు. అలాగే ఇటు రియల్ ఎస్టేట్ బిజినెస్తో పాటుగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. ఆ స్పెషల్ పర్సన్ని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. మరి వారితో మాట్లాడదాము. వారే ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాము రియల్ ఎస్టేట్ జర్నీ గురించి, అలాగే వారు చేస్తున్నటువంటి ఎంతో అద్భుతమైన సేవా కార్యక్రమాల గురించి, కంపెనీ నుంచి వస్తున్నటువంటి ఎన్నో అద్భుతమైన వెంచర్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ టీవీలో ఆల్రెడీ కొన్ని వెంచర్స్ కూడా మనం చూస్తున్నాము. సో సార్తో మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్ రెడ్డి గారు. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీ గురించి, ఎస్పెషల్లీ మీ వెంచర్స్ చూసాము. ఈరోజు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. సో ఫస్ట్, మీరు రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, అసలు రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు మీరు? నేను ఒక 24 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి, ఓకే, నేను పోస్ట్ ఆఫీస్లో నాకు జాబ్ వచ్చింది హైదరాబాద్ నుంచి. జాబ్ చేసినప్పుడు నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎందుకంటే నేను జాబ్ చేస్తే నేను నా ఫ్యామిలీ వరకే నేను చేసుకోగలుగుతా. నేను ఎక్కువ మందికి సేవ చేయాలి, ఎక్కువ మందికి నేను ఉపయోగపడాలి, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, నలుగురితోని ఎక్కువ కలిసి జర్నీ చేయాలన్న ఒక ఆలోచనతో వచ్చేసి ఆ జాబు రీజన్ ఇచ్చేసి బయటకు వచ్చేసి నేను జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో జాయిన్ కావడం జరిగింది మార్కెటింగ్ పర్సన్గా. ఓకే, చేసిన తర్వాత వచ్చేసి ఒక 1-2 ఇయర్స్ తర్వాత వచ్చేసి నేను ఎంతసేపు నేను నా పరిధి విస్తృతపరచుకోవాలనుకుంటే నేనే ఒక కంపెనీ పెట్టాలి, నేను నా డ్రీమ్ ప్రాజెక్ట్స్ నేనే డెవలప్మెంట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని 3 వ్యక్తులను కలిసేసి మేము స్టార్ట్ చేయడం జరిగింది. గొర్సుల రాజు, కటార్ రమేష్, నేను శ్రీనివాస్ రెడ్డి, ముగ్గురు పార్ట్నర్స్గా స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి మొకిల దగ్గర, కొండకాల దగ్గర చిన్నగా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఫస్ట్ 2 ఏకర్స్ని స్టార్ట్ చేసేసి ఒక 1300 ఏకర్స్ వరకు విస్తృతపరుచుకుంటూ మేము వెంచర్ డే బై అభివృద్ధి చెందినట్టు ఒక్కొక్క వెంచర్ స్టార్ట్ చేసేసుకుంటా ఇప్పటికీ 22 వెంచర్ కంప్లీట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నలుమూలలో కూడా వెంచర్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ వెంచర్ మీది మోకిలాలో? అవును. ఓకే, 24 ఇయర్స్లో 22 వెంచర్స్ అంటే అసలు మామూలు విషయం కాదు సార్. ఇయర్లీ ఒకటి వస్తూనే ఉంది అసలు మీ దగ్గర నుంచి. సో ఎక్కువగా చూసుకున్నట్లయితే మీ వెంచర్స్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఇస్తున్నారు. ఇప్పుడు గచ్చిబౌలి ప్యారడైస్ కావచ్చు, ఇంకా మహేశ్వరంలో కావచ్చు, ఇవన్నీ కూడా లొకేషన్స్ కూడా చాలా మంచి ప్లేసెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. కస్టమర్ కొన్న వాళ్ళకి ఫ్యూచర్లో హ్యాపీగా కన్ఫామ్గా రిటర్న్స్ వచ్చే విధంగా, మంచి అప్రిసియేషన్ వచ్చే విధంగా. సో ఇది ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉంటారా ఇలా ఉండాలి అని చెప్పేసి? అంటే మనకు వచ్చేసి ఎస్ఆర్ఆర్ మా మేనేజ్మెంట్ అంటే మేము కానీ మీ అందరం చూస్ చేసుకునేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, రైల్వే కనెక్టివిటీ కానీ, మనకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ అన్నీ చూజ్ చేసుకుని మనకు ఐటీ పార్క్ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం వచ్చి సైబర్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ బాగా శరవేగంగా అభివృద్ధి చేస్తుంది. దాని సరౌండింగ్, దాని కనెక్టివిటీ రోడ్స్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని 100 ఫీట్ రోడ్కి వచ్చేసి మేము మొకిల దగ్గర, కొండకాల దగ్గర వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఫస్ట్ గచ్చిబౌలి ప్యారడైజ్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం మార్కెటింగ్ ఫ్రెండ్స్ కానీ, మార్కెటింగ్ పర్సన్స్ కానీ, అలాగే అందరం కలిసి మేము ఎప్పుడైతే మార్కెటింగ్లో ఉన్న అందరం మిత్రులు అందరం కలిసేసి దాంట్లో అందరి సహాయ సహకారాలు తీసుకొని ఆ వెంచర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ గచ్చిబౌలి ప్యారడైస్ గురించి మీరు చెప్పారు. ఆ చుట్టుపక్కల చూసుకుంటే ఆ ప్లేస్కి ఉన్న వాల్యూ ఎలా ఉంది అంటే చాలా వరకు విల్లాస్ చేసి మంచి రేట్కి అమ్ముతున్నారు, మంచి క్రోర్స్లో అమ్ముతున్నారు. కానీ మీరు మాత్రం అక్కడ విల్లా కాకుండా ప్లాట్స్ అమ్ముతున్నారు ఇప్పుడు గచ్చిబౌలి ప్యారడైస్. సో అక్కడ కొన్న వాళ్ళకి చాలా తక్కువ రేట్కి మంచి లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో ప్లాట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. అటువంటి మంచి ప్లేస్లో వాళ్ళకి ప్లాట్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇదైతే చాలా చాలా మంచి విషయం. కొన్న వాళ్ళకి లక్కీ కస్టమర్స్ అవుతారు ఆ ప్లేస్లో, ఎందుకంటే మనం ఆల్రెడీ వెళ్ళి చూస్తున్నాం కాబట్టి నాకు అనిపించింది. సో కస్టమర్స్ ఏం చెప్పారు ఈ లొకేషన్ గురించి ఇక్కడ చూసిన వాళ్ళు? కస్టమర్స్కు మేము మా మిత్రులు, మార్కెటింగ్ పర్సన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినాక మా దగ్గరకు వచ్చినాక కస్టమర్ మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గచ్చిబౌలికి వచ్చేసి మనకు ఆల్రెడీ గచ్చిబౌలి వరకు మొత్తం
సిటీ మొత్తం విస్తరించి ఉన్నది. ఉమ్, నెక్స్ట్ వచ్చేసి మనకు కోకాపేట వచ్చేసి మోకిల, ఉమ్, అన్ని హౌసింగ్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్ వస్తుంటాయి. ఓకే. ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉంది కాబట్టి తొందరగా డెవలప్మెంట్ అవుతుంది. అప్పటికే విల్లా ప్రాజెక్ట్స్ కూడా వచ్చినాయి. మేము పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 3000 నుంచి 5000 వరకు అమ్మడం జరిగింది. ఓకే. ఇవాళ వచ్చేసి 48,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నది. ఉమ్, సరౌండింగ్ అన్ని విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్, విల్లా మనకు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. సో ఇవే కాకుండా మీరు ఇటు రియల్ ఎస్టేట్ ని ఎంత సమర్థవంతంగా, ఎంత చక్కని ప్రాజెక్ట్స్ అనేవి మీరు కస్టమర్స్ కి అందిస్తున్నారో అంతకన్నా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటి? సేవా కార్యక్రమాలు చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ లో డబ్బులు వచ్చినప్పటికీ కూడా చేయాలన్న ఉద్దేశం చాలా తక్కువ మందికి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకటే మేము అనుకునేది ఏంటంటే ఎప్పుడు మనం బాగుండడం కాదు, ఉమ్, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే. మనం అనే ఒక సిద్ధాంతంతో కంపెనీ మేము సంపాదించుకునే రూపాయలు 30 పైసలు వచ్చేసి సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. ఓకే. అందులో భాగంగానే మనకు వరదలు వచ్చిన ఆంధ్ర సైడ్ వచ్చేసినా కానీ ఉమ్, కొన్ని ఛానళ్ళ సహకారం తీసుకొని ఆడ హెల్ప్ చేయడం జరిగింది. అలాగే వచ్చేసి మనకు వరద బాధితులకు, ములుగు వరద బాధితులకు సీతక్క సహకారం తీసుకొని అక్కడ 10 విలేజ్లను ఉమ్, మేము వాళ్ళకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ బృందంతో వెళ్ళి ఖమ్మంలో కూడా వరద బాధితులకు ఆడ కూడా ప్రతిరోజు వచ్చి 4000 కుటుంబాలకు వచ్చేసి ఫుడ్ సప్లై ఉమ్, అండ్ వాళ్ళకు కుటుంబాలకు 12,000 కుటుంబాలకు వచ్చేసి 3 మంత్స్ సంబంధించి 13 రకాల నిత్యావసర సరుకులు ఒక కిట్ లాగా చేసి ఉమ్, వాళ్ళకు అందించడం జరిగింది. ఓకే. ఎక్కడ ఏది చేసినా ఏ ప్రాబ్లం వచ్చినా, ఈ కోవిడ్ టైంలో కూడా చూడండి మనకు బయటికి వెళ్ళాలంటే భయపడతాం. అవును. ఆ టైంలో కూడా కమిషనర్ గారి పర్మిషన్ తీసుకున్నాను. మేము 45 డేస్ ఒక 10 మంది ఫుడ్ కుక్కర్స్ని పెట్టేసి ఒక 10 మెంబర్స్ ఫుడ్ ప్యాకెట్ రెడీ చేసేసి రోజు ఓకే. మనకు రోడ్డు మీద కానీ గుడిసెలాలు ఉండే వాళ్ళు కానీ రెక్కాడితే డొక్కాడని అవును. కూలీ చేసుకునే వాళ్ళకి కానీ మీ అందరికీ ఫుడ్ అందించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూలీ చేసుకుంటే తప్ప వాళ్ళు తినడానికి లేదు. Correct. అలాంటి వ్యక్తులకు ఫుడ్ సప్లై చేయడం జరిగింది. అలాంటి వ్యక్తులకు 3 మంత్స్ సంబంధించి ఒక కిట్టు లాగా 13 రకాల నిత్యావసర సరుకులు, ఉమ్, ఒక గోధుమ పిండి కానీ, చక్కెర కానీ, బియ్యం ఒక 10 బియ్యం. కిలోల బియ్యం కానీ, చాపత్త కానీ, సోప్ కానీ అట్లా ఒక కిట్టు లాగా తయారు చేసి నిత్యావసరం నీడ్స్ ప్రతి మానవునికి ప్రతిరోజు సంబంధించిన ఐటమ్స్ ఒక ఫుడ్ ఒక కిట్టు లాగా తయారు చేసేసి ఇవ్వడం జరిగింది. ఓకే. అది గుర్తించి ఉమ్, 2019లో అప్పుడు గవర్నర్ సౌందర్యరాజన్ గారు వచ్చేసి ఉమ్, మహాత్మా గాంధీ పురస్కార్ అవార్డు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్కి ఇవ్వడం జరిగింది. వావ్. అది ఒక నా డ్రీమ్ ప్రాజెక్ట్ను. ఉమ్, దాని సేవ అన్నది ఇప్పుడు నేను బతుకున్నంత కాలం చేయాలని కోరుకుంటున్నా. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద ఉమ్. ఇంకా విస్తృతంగా అలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్తాం. అంటే మానవ సేవతో పాటు ఇప్పుడు దేవుడి సేవ, మాధవ సేవ కూడా, గుళ్ళు ఇవన్నీ కూడా చేశారని విన్నాను. వాటి గురించి కూడా ఒకసారి అంటే explain మీ చేస్తారా? ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేసినా ఓల్డ్ మ్మ్. టెంపుల్స్ కానీ, పురాతన టెంపుల్స్ కానీ ఉమ్, వాటిని డెవలప్మెంట్ చేయడం కానీ, లేకుంటే కొత్త టెంపుల్ కట్టియడం కానీ, ఓకే. మీ వెంచర్ ప్రతి దగ్గర కూడా సరౌండింగ్ ఓల్డ్ టెంపుల్ ఉంటే ఓల్డ్ టెంపుల్ లేకుంటే కొత్తది కట్టియడం కానీ చేయడం జరిగింది. ఇప్పటికి 22 టెంపుల్స్ కట్టియడం జరిగింది. అలాగే కొన్ని విలేజ్లలో కూడా దత్తత తీసుకుని కూడా కొన్ని రోడ్స్, స్ట్రీట్ లైట్స్ కూడా వేయడం జరిగింది. ఉమ్, అయితే ఒకటే, మనం రాజకీయాలు ఉంటేనే ఏం చేయాలని లేదు. ఉమ్, ఒక ఫౌండేషన్ మీద ఎక్కడికన్నా వెళ్ళి చేయగలిగిన ఒక ఫౌండేషన్ మీద అది ప్రతి ఫౌండేషన్కి అవకాశం ఉంటుంది. ఆ ఫౌండేషన్ ఆధారంగానే ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాదు కొద్దిగా హెల్త్ పరంగా బాగాలేని వాళ్ళకు మెడిసిన్స్ ఇప్పించడం కానీ, హాస్పిటల్ చూపెట్టడం కానీ, లేకుంటే మా సహాయ సహకారాలు వాళ్ళకు అందించడం కానీ, అలాగే మూగ వాళ్ళకు కానీ, బ్లైండెడ్ వాళ్ళకు కానీ, వికలాంగులకు కూడా ఒక 265 బ్యాటరీ వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది. ఉమ్, అలాగే కొన్ని వాళ్ళ ఇప్పుడు ఎన్జిఓస్ ఉంటాయి. అవును. ఎన్జిఓస్ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉమ్, బ్లైండెడ్ వాళ్ళు కానీ, మూగ వాళ్ళు కానీ, అనాథ పిల్లలు కానీ నడిపిస్తున్నారు. అవును. వాళ్ళకు కూడా మనకు కావాలంటే రైస్ కానీ, అలాగే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కానీ, ఉమ్, వాళ్ళ దుప్పట్లు కానీ, చేపలు కానీ, వాళ్ళకి షెడ్లు కానీ వేపించి రేపు వర్షం పడ్డ ఏం కాకుండా ఉండడానికి ఓకే. మా సహాయ సహకారాలు అందిస్తున్నాం. వృద్ధులకు కూడా ఆశ్రమాలకు కూడా మా సంబంధించి వాళ్ళకు ఒక 10 lakhs అట్లా ఇచ్చేసి వాళ్ళకు ఎఫ్డి చేసేస్తే ఉమ్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఫౌండేషన్ కొంత మా సహాయ సహకారాలు కూడా అందుతాయని చెప్పేసి ఓకే. వేడి నీళ్ళకు తన్నీళ్ళు తోడైనట్టు ఉమ్, మేము కూడా వాళ్ళకు ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ఆల్రెడీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అంటే ఈ 2 రాష్ట్రాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.
ఇక ముందు కూడా అలాగని చేసుకుంటూ వెళ్తాం. సూపర్ సార్. సో ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా, మరి మీరు ఫ్యూచర్లో రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా? ఏమైనా మీకు కాల్ వచ్చిందా నాయకుల నుంచి? అంటే చాలా మంది నన్ను అడగడం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో మన 1 year బ్యాక్ వచ్చేసి కండు వేసుకోవడం జరిగింది. ఓకే. ఆడ స్థానిక పరిస్థితుల వల్ల పార్టీలో నేను ఉండలేకపోయినా, తర్వాత వచ్చేసి మన ఎక్స్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నన్ను అప్రోచ్ కావడం జరిగింది. ఓకే. తర్వాత వచ్చేసి ఆయన అండదండలతోని ఆయన ఆశీస్సులతోని కేసీఆర్ గారి దగ్గర పోయి కూడా కండ కప్పుకోవడం జరిగింది. జస్ట్ 3 months అవుతుంది. ఆయన కూడా వచ్చేసి ఎంతో ఆప్యాయంగా ఒక ఉద్యమకారిని దగ్గర తీసుకొని నాతో 1.5 hours స్పెండ్ చేయడం కాకుండా ఆయనతో కలిసి భోజనం చేసే అవకాశం దక్కింది. అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు కోరుకోరు. ఎందుకంటే నేను మిలియన్ మార్చ్ కానీ, సాగరారం కానీ, చెలో ఉస్మానియాల కానీ లాఠీ చార్జీ తిన్నా, దెబ్బలు తిన్నా, జైలుకి పోయిన వ్యక్తిని నేను. కానీ దగ్గరగా ఉన్నా కానీ ఎప్పుడు మా ఉద్యమ నాయకులు కలవాలంటే అవకాశం దొరకలేదు. చాలా ట్రై చేసిన. అటువంటి వ్యక్తితో కలిసి భోజనం చేసుడంటే ఈ జన్మకు నాకు అంతకంటే పెద్ద ఏం కావాలనుకుంటలేను. ఒక మా ఉద్యమకారుణ్ణి, ఒక ఫ్రీడమ్ ఫైటర్ను, ఒక జాతిపితను కలిసినంత ఆనందంగా ఉన్నది మాకు. చాలా సంతోషంగా ఉన్నది. అది నేను చెప్పలేను. ఆయన కూడా ఆప్యాయంగా పలకరించేసి అందరి ముందడి చెప్పిండు, నా గురించి దెబ్బలు తిని జైలుకి పోయిండు, శ్రీనివాసరెడ్డి సముచిత స్థానం ఇస్తా అని చెప్పేసి మన ఎక్స్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి నన్ను తీసుకుపోయి ఉద్యమ నాయకుని కల్పించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇంత ప్రేమ అభిమానం చూపెట్టిన కేసీఆర్ మా ఉద్యమ నాయకునికి జన్మంతా రుణపడి ఉంటా. ఎప్పుడు ఆయన ఒక శిష్యునిగా ఉండాలి, ఒక ఆయన అభిమానిగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటా. మరి వాళ్ళ నుంచి కాల్ వస్తే కనుక యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్తారా? నేను ఆల్రెడీ 19 years నుంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలనే ఉన్నా. ఇప్పుడు ఉంటానా, రేపు కూడా ఉంటా. నేను ఆయన పిలిచేసి ఏదైనా అవకాశం ఇస్తే తప్పకుండా దాన్ని 100% మా ఫౌండేషన్ మీద జరిగే కార్యక్రమాలు తోడు ఇంకా విస్తృతంగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను సంపాదించే రూపాయల 30 పైసలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నేను కానీ, మా పార్ట్నర్ కట్టార్ రమేష్ కానీ, మా పార్ట్నరు స్వామినారాయణ కానీ అందరం ఇలా కష్టపడుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇక ముందు కూడా అలాగనే వెళ్తుంటాం. మాకు వచ్చిన దాంట్లో కొంత మేము ఖర్చు కూడా పెడుతూ వాళ్ళకు ఏదో పేదవాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలకు కానీ, పేదవాళ్ళకు కానీ వాళ్ళ మా ఎన్జిఓస్తో కలిసి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక ముందు కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తాం. సో పార్ట్నర్స్ గురించి మీరు చాలా బాగా చెప్తున్నారు సార్. రియల్ ఎస్టేట్లో మామూలుగా మనం చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్లో ఓన్లీ రియల్ ఎస్టేట్ వైపే ఉంటారు. ఈ సేవా కార్యక్రమాలు అనేసరికి కొంతమంది పార్ట్నర్స్ ఏమవుతుందంటే మేము ఓన్గా సపరేట్గా చేసుకుంటాము, ఫండింగ్ ఇవన్నీ సేవా కార్యక్రమాలు అంటే మా వల్ల అవ్వదు అని అంటూ ఉంటారు. కానీ మీ పార్ట్నర్స్ మాత్రం మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, మీ మాటల్లో అర్థమవుతుంది. సో వాళ్ళ గురించి కొంచెం క్లియర్గా చెప్పండి. అంటే రమేష్ కానీ, స్వామినారాయణ కానీ, నేను కానీ ఎవరికైనా కానీ పేదవాళ్ళకు ఉంటే మన ఫౌండేషన్ చేద్దాం, నాకంటే నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారు వీళ్ళు. వాళ్ళు ఏంటంటే నా వెనక ఉండి నన్ను ముందుకు నడిపిస్తాను, నా ముందుండి కార్యక్రమాలు చేపిస్తున్నారు. వాళ్ళు ఇప్పటి నుంచి నేను కానీ కట్టార్ రమేష్ కానీ ఒక 19 years నుంచి కలిసే ఉన్నాం. మేము అంతకుముందు కూడా కలిసే ఉన్నాం, ఇక ముందు కూడా కలిసే ఉన్నాం. మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి పొరపాట్లు లేవు. ఎప్పుడు కలిసి ఏది చేద్దామన్నా కానీ వాళ్ళ ఎంకరేజ్ ఉన్నా కాబట్టి నేను కార్యక్రమాలు చేయగలుగుతున్నా. అందరం కలిసి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మేము ముగ్గురం కలిసి ముందుకెళ్తున్నాం. ఎటువంటి ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా నేను ఖమ్మంలో ఇట్లా అయిందన్న పాపం బాగా ఇబ్బంది పడుతుందంటే ఎల్లురెడ్డి ఎంతైనా పర్వాలేదు, వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేసేసి వాళ్ళకి ముందు ఫుడ్ సప్లై కావాలి, తర్వాత నిత్యావసర సరుకులు అందిద్దామని చెప్తే మా ఎస్ఆర్ఆర్ బృందాన్ని తీసుకొని మేము ఆల్రెడీ లోడ్లు తీసుకొని వెళ్ళి అక్కడ వరద బాధితులకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఓకే, రైట్. సో మీకైతే మంచి పార్ట్నర్స్ దొరికారు. ఇటు రియల్ ఎస్టేట్ అలాగే సేవా కార్యక్రమాలు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. మరి ఇవన్నీ చేయాలి అంటే అటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? మీ ఫ్యామిలీ గురించి, మీ నేపథ్యం, అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మాది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామం. ఓకే. అక్కడ మా ఫాదర్ వచ్చేసి అగ్రికల్చరు, మన అంతకుముందు బిజినెస్ ఫ్యామిలీ. మాకు రెస్టారెంట్ ఉంది, అంతకుముందు సార్ డిపోస్ ఉంది మాకు. అంతేకాకుండా మాకు ఒక 30 acres అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ప్రాజెక్ట్ కింద ఉన్నది. మా ఫాదర్ వచ్చి ఒక కళాకారుడు, ఎన్టీఆర్ టైంన నాటక కళాకారుడు. వచ్చేసి ఆ ఉదయం ఎప్పుడు అని చెప్పి బెస్ట్ విలన్ అవార్డు కూడా వచ్చేసి స్టేట్ అవార్డు.
ఓకే. ఇక మా తాత వచ్చేసి మాకు 4 పని వాళ్ళు ఉండేవాళ్ళు. ఎప్పుడు అగ్రికల్చర్ ఇట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే. మాకు ఎటువంటి ఫుడ్‌కి గాని, దేనికి గాని ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇక నేను హైదరాబాద్‌కి వచ్చేసి నేను నా కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి నాకు జాబ్ వచ్చేసింది. మన పోస్టల్‌లో. పోస్టల్ వచ్చేసింది. దాంట్లోకెళ్ళి కూడా బయటికి రావడం జరిగింది. వచ్చేసి నేను సొంతంగా నా కాళ్ళ మీద నిలబడి నేను కొంతమందికి హెల్ప్ చేయాలి. నేను నిలబడ్డాను కానీ నాతో కొంతమంది నిలబడి అందరూ బాగుండాలి. అందులో మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అందులో నేను ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్‌తో ఇలాగ రావడం జరిగింది. అలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇక ముందు కూడా అలాగే చేసుకుంటూ ముందుకెళ్తాను. మీ స్టడీస్ అంతా కూడా ఇక్కడే జరిగిందా అండి, లేదంటే ఊర్లో? లేదండి, అక్కడ మా మైలారాలో వచ్చి 7th క్లాస్ వరకు ఉంది. మా స్కూల్లో జరిగింది. 10th వచ్చేసి రాయపర్తి జెడ్పీ స్కూల్లో జరిగింది. ఇంటర్ వచ్చేసి వర్ధనపేట ఎస్వివిఆర్ఎన్ఆర్ గౌడ్ జూనియర్ కాలేజీలో జరిగింది. డిగ్రీ ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ ఇయర్ చేసేసి డిస్కంటిన్యూ జరిగింది. పోస్ట్ ఆఫీస్లో జాబ్ రాగానే 2 కుదరలేదు, సరే అని చెప్పి బంద్ పెట్టడం జరిగింది. అంతటితో డిగ్రీ డిస్కంటిన్యూ అండి. సో మీరు ఇటు హైదరాబాద్లోనే కాకుండా ఇంకా ఏపీలో కూడా వెంచర్స్ చేస్తూ ఉన్నారు కదా, సో వాటి గురించి ఒకసారి చెప్పండి. మనం ఏపీలో వచ్చేసి క్యాపిటల్ కౌంటీ అని చెప్పేసి మేము పార్ట్నర్స్ కలిసి చేసినాం అన్నట్టు. నేను కానీ నా మొదటి నుంచి ఫ్రెండ్ అన్నట్టు 22 years నుంచి సిఎస్ శ్రీనివాస్ అని, అలాగే కటార్ రమేష్ అని, ఇంకో కొంతమంది కలిసేసి అందరం కలిసి ఒక వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది విజయవాడలో. అందరం కలిసేసి ఆ వెంచర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆడ కూడా అందరు సహకరించారు. మా పార్ట్నర్స్ కూడా ఎందుకనిలే ఒక శివాలయం కట్టించాం ఆడ కూడా. మాకు అప్పుడు శ్రీచక్ర ఎస్టేట్స్ అని అందరూ మేము ఉన్న ఒక 6 member పార్ట్నర్స్ కూడా అందరం కలిసి ఒక శివాలయం కట్టించడం జరిగింది. మా శ్రీచక్ర ఎస్టేట్స్ ఎప్పుడు సువర్ణాక్షరాలతో అమ్మవారి పేరు ఆడ ఉన్నది. ఆడ కూడా వెంచర్ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అటు ఏపీ ఇటు తెలంగాణలో అద్భుతమైన వెంచర్స్ చేస్తున్నారు. చాలా మంది కస్టమర్స్ నాకు తెలుసు రిపీట్ కస్టమర్సే ఎక్కువగా ఉంటారు. సో మీ కస్టమర్ బ్యాంక్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ వచ్చిన కస్టమర్స్ ఎవరైనా గుర్తున్నారా మీకు? తప్పకుండా అండి. మనకు బర్ల నారాయణ అని చెప్పేసి ఫస్ట్ ఆయన వచ్చేసి ఐసిఐసి బ్యాంకులో చేసే వ్యక్తి. ఫస్ట్ కస్టమర్ ఆయన. అది ఎప్పటికీ గుర్తుంటుంది. ఇప్పుడు అదే కస్టమర్ కూడా మా దగ్గర ఇప్పుడు మళ్ళీ జాబ్ జాయిన్ అయ్యింది మా దగ్గర చేస్తున్నాడు. అది ఎప్పుడు అది ఒక మెమరీ. ఓకే. సో మీతో ఎప్పుడు ఇక కంటిన్యూగా జర్నీ చేస్తున్నారా అనమాట అప్పటి నుంచి కూడా? తప్పకుండా. ఎంతమంది ఉండొచ్చు సుమారుగా కస్టమర్ బ్యాంక్? చాలా మంది ఉన్నారండి. నాకు తెలిసి ఒక 10,000 మంది కస్టమర్స్ ఉంటారు. ఒక 1300 acres వరకు కంప్లీట్ చేయడం జరిగింది. కస్టమర్ దీవెనలతోని, కస్టమర్ మా మీద ఉన్న నమ్మకంతో, మా కస్టమర్ దేవుళ్ళతో ఇంతింత ఒట్టింత అన్నట్టు ఒక చిన్న కంపెనీ ఒక కార్పొరేట్ స్థాయికి వచ్చిందంటే ఆ కస్టమర్లు మా మీద ఉన్న నమ్మకం కానీ, వాళ్ళని మేము ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవడం కానీ, వాళ్ళ బ్లెస్సింగ్ల వల్ల మా కంపెనీ ఇంత స్థాయి వచ్చింది. ఆ కస్టమర్ దేవుళ్ళకి ఎప్పుడు జీవితాంతం మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఎప్పుడు రుణపడి ఉంటాం. సో శ్రీనివాస్ గారు, ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మేము చూసాము రియల్ ఎస్టేట్ టీవీలో. ఇంకా ఏం చేస్తున్నారు హైదరాబాద్లో? ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మీ వెంచర్స్? మా 7 ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉన్నాయండి. ఒకటి పెద్దాపూర్ దగ్గర నేషనల్ హైవే 500 meters, అక్కడ జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి 500 meters 100 feet రోడ్ టువర్డ్స్ వచ్చేసి మనకు సంగారెడ్డి సదాశివపేటకి వెళ్ళే రోడ్ అది. ఆ జంక్షన్కు 700 meters అక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తున్నది. ఇంకోటి వచ్చేసి పటాన్చర్ ఫామ్ ల్యాండ్ 10 kilometers 100 feet రోడ్ కానుకొని ఉంటుంది. ఆడ కూడా 200 acres చేయడం జరిగింది. బేగంపేట విలేజ్ ఇంద్రేషన్ దగ్గర. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సారపల్లి నాందేడ్ హైవే ఎగ్జాక్ట్లీ కంది బిఫోర్ వస్తుంది. అది 300 feet నేషనల్ హైవేకి వచ్చేసి ఆనుకొని ఉంటుంది. ఆపోజిట్ జేఎన్టీ ఉంటుంది. అది కూడా డిటిసిపి అప్రూవల్ లేఅవుట్. చాలా వరకు 75% డెవలప్మెంట్ కంప్లీట్ అయినాయి. ఇంకోటి వచ్చేసి మహేశ్వరం దగ్గర శివాలయం దగ్గర జస్ట్ 500 meters ఉంటుంది. అక్కడో ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇంకోటి షాద్నగర్ టౌన్లో మనకు మిలేనియం టౌన్షిప్ అని హైవే నుండి 1/2 kilometer ఉంటుంది. ఆ టౌన్షిప్ కానుకొని ఆడ కూడా హెచ్ఎండి లేఅవుట్ వేయడం జరిగింది. ఆల్రెడీ 50% కంప్లీట్ అయినాయి ప్లాట్స్. గచ్చిబౌలి కూడా ఎగ్జాక్ట్లీ 10 kilometers ఉంటాయి. నందిగామ దగ్గర కూడా 2 ప్రాజెక్ట్స్ రన్నింగ్ అవుతున్నాయి. ఓకే. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమేమి రాబోతున్నాయి? ఇంకా ఫ్యూచర్లో వచ్చేసి షామీర్పేట దగ్గర ఒకటి వస్తుంది. మనకు ఇక్కడ మన తుక్కుగూడ దగ్గర కూడా ఒకటి వస్తుంది, వంగరకలాను. అది కూడా హైవేకి 1/2 kilometer ఉంటుంది. ముందు కూడా ఇంకా ఆల్రెడీ చర్చింగ్లు ఉన్నాం.
మా పార్ట్నర్స్ కానీ మేము కానీ చూస్తున్నాం. ఓకే. మా లీగల్ అడ్వైజర్ కూడా ఆ డాక్యుమెంట్ చెక్ చేస్తున్నాడు. ఉమ్, మేము కూడా ఒక అడ్వకేట్ పెట్టుకున్నాం. ఓకే. మాకు హైకోర్టు అడ్వకేట్ మా ఆఫీసులో ఉంటాడు, లీగల్గా చెక్ చేస్తాడు. అక్కడి నుంచి ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ ఉంటాడు, ఆయన కూడా చెక్ చేస్తున్నాడు. చెక్ చేసిన తర్వాత లీగల్ ఒపీనియన్ ఓకే అయితే ల్యాండ్ ముందరికి వెళ్తాం. పర్ఫెక్ట్గా కస్టమర్కు లీగల్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉమ్, మా కంపెనీ 100% నమ్మకంగా వాళ్ళకు వెంచర్స్ వేసి అప్రూవల్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సూపర్ అండి. అందుకనే అంత పక్కాగా ఉంటాయి మీ వెంచర్స్ అనేవి కూడా. సో కొన్న కస్టమర్స్ కూడా అంత హ్యాపీగా ఉంటారు. అయితే మీరు 24 ఏళ్ళుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. మీకు తెలుసు ఏది ఎలా ఉంటుంది, చూడగానే మీకు అర్థమైపోతుంది. కానీ కొత్తగా రియల్ ఎస్టేట్లోకి వచ్చేవాళ్ళు, కొత్తగా ఒక ప్లాట్ కొనాలో ఒక విల్లా కొనాలో అనుకున్న వాళ్ళకి చాలా అనుమానాలు ఉంటాయి. అందులోనూ ఇప్పుడు హైడ్రా గురించి కూడా కొంచెం భయపడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఏం చెప్తారు మీ అనుభవపూర్వకంగా, ఎలా చూస్ చేసుకోవాలి? అంటే ఏం లేదు, మనం ఫస్ట్ వచ్చేసి లీగల్ ఒపీనియన్ చూసుకోవాలండి. లీగల్ ఒపీనియన్లో వచ్చేసి మన డాక్యుమెంట్ వీళ్ళ పేరు మీద ల్యాండ్ ఉందా లేదా, పాస్బుక్లు కానీ పానీలు కానీ అడంగాలు కానీ మనకు చేసా మొత్తం ఉంటాయి. మనకు పైసలు పట్టి కానీ అన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకోవాలంటే మనకు కస్టమర్ కొంతమంది తెలుస్తుంది తెలియదు. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసేసుకొని ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఇవాళ రేపు ఏంటంటే ఈ బైబ్యాక్ పాలసీ అని చెప్పేసి, లాంచింగ్ ఆఫర్ అని చెప్పేసి ఏదో చెప్పేసి మోసం చేస్తారు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ పక్కకున్న వాళ్ళు 20,000 అమ్మితే వాళ్ళు 10,000కి ఇస్తారు. బట్ 10,000 మాకు కలిసి వస్తుంది కదా అని తీసుకుంటారు. ఇప్పుడు మనం చూసినాం, ఒకటి అందరు కాదు కొంతమంది ఓ 2% 3% వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతా డబ్బు తీసుకొని పారిపోతున్నారు. అలాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళ 98% ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా కఠినంగా గవర్నమెంట్ శిక్షించి ఇటువంటి అవకతవకలు జరగకుండా చూడాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం మీద అన్ని రంగాలు ఆధారపడి, ఎందుకంటే కొన్ని డైరెక్ట్ లక్షల మంది ఉపాధి పొందుతున్నారు, ఇండైరెక్ట్గా కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. ఎందుకంటే దీనికి అన్ని అనుబంధంగా ఉంటాయి. మొత్తం మనకు గోల్డ్ కానీ, షాప్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, బార్లు కానీ, హోటల్స్ కానీ, టూరిజం కానీ, ప్రతి రంగం వచ్చేసి దీనికి అనుబంధంగా ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్నీ బాగుంటాయి. బ్యాంకులు కూడా రియల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే బ్యాంకులు కూడా బాగుంటాయి. బ్యాంకు వాళ్ళకు నేను ఒకటే, సూచన కూడా ఒకటే సూచన చేస్తున్నాను. నేను రియల్ ఎస్టేట్ అనగానే వాళ్ళు ఏదో అభద్రత భావంతో వీళ్ళకు లోన్స్ ఫైనాన్స్ ఇవ్వమంటారు. కానీ రియల్ ఎస్టేట్ రంగం వల్లనే ఇప్పుడు గవర్నమెంట్కు ట్యాక్సెస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ రంగం లేకుంటుంటే ఇవన్నీ కుదేలైపోతాయి. కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ కూడా వాళ్ళకు బ్యాంకు వాళ్ళకు షూరిటీ ఇచ్చేసి వాళ్ళకు ఇంకా ప్రోత్సాహం కల్పించేసి ఇంకా రియల్ ఎస్టేట్ తిరుగుండదు. ఎందుకంటే హైదరాబాద్ అన్నది ఒక కాస్మోపాలిటన్ సిటీది, ఇది మహానగరం. ఇది అన్ని వెదర్స్ కానీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కానీ, రైల్వే కనెక్టివిటీ కానీ అన్నీ బాగున్న నగరం. మెయిన్ ఇక్కడున్న వాటర్ సోర్స్ కానీ, వెదర్ కానీ, ల్యాండ్ కానీ ప్రపంచాలు ఎక్కడా లేదు. బాగా అభివృద్ధి చెందుతున్న నగరం, ఇంకా శరవేగంగా అభివృద్ధి చెందబోతుంది ఇది. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేపు ఏదో తగ్గుతుంది అదే అని చూడొద్దు కస్టమర్. ఇప్పుడున్న రేట్ ప్రకారం ఇది కరెక్ట్ రేటు. ఇప్పుడు తక్కువ రేట్కు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే తీసుకోవాలి. మళ్ళీ రేపు తీసుకుంటే రేపు పెరుగుతుంది కానీ తరగదు. ఎందుకంటే జనాభా అనేది పెరుగుతుంది కానీ భూమి అనేది పెరగదు. కాబట్టి ఇప్పుడున్నది రీజనబుల్ రేటే ఉన్నాయి. కాబట్టి కస్టమర్లు కూడా, కొనుగోలుదారులు తొందరగా వచ్చి కొనుక్కుంటే వాళ్ళకు రూపాయి కలిసి వస్తుంది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైడ్రా వల్ల, అలాగే ఇంకొంతమంది కూడా ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా హైదరాబాద్లో నార్మల్గా ఉంది కాబట్టి సైలెంట్గా ఉంది, ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అన్న డౌట్స్ కూడా కొంతమందికి ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసిన వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది కరెక్ట్ టైమేనా లేదా వెయిట్ చేయొచ్చు అంటారా? అంటే ఇప్పుడు కరెక్ట్ టైం ఇది. ఎందుకంటే ఇప్పుడు రేట్ అన్నది రీజనబుల్ రేట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే రేపు అన్నది పెరుగుతుంది. రేపు ఏదో తగ్గుతుంది అనుకుంటే అట్లా అనుకొని చాలా వరకు నా 24 years ఎక్స్పీరియన్స్లో ఇవాళ వచ్చేసి ఇవాళ 500 ఉన్నది, ఇంకా తగ్గుతుందేమో అనుకుంటే అది 500,000 రూపీస్ అయింది కానీ తగ్గది. కాబట్టి ఇవాళ ఉన్న రేటు కరెక్ట్ రేటు. ఇవాళ ఉన్న రేటు కొనుక్కుంటే ఇవాళ రూపాయి కలిసి వస్తుంది. రేపు ఉన్న దానికి మళ్ళీ రూపాయి పెరుగుతుంది. నేను అంటే ఒక 24 years అనుభవంతో చెప్తున్నా. ఇప్పుడు కరెక్ట్ రేటు కాబట్టి కొనుగోలుదారులు కొనుగోలు చేసుకుంటే ఇప్పుడు రూపాయి కలిసి వస్తుంది. సో ఇంకా ఓవరాల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది మీ అనుభవం ప్రకారం? అంటే హైదరాబాద్ అన్నది మహానగరం, ఇది మెట్రోపాలిటన్ సిటీ, ఇది బాగా విస్తృతంగా అన్ని అవకాశాలు ఉన్నాయి.
ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రపంచం మొత్తం హైదరాబాద్ చూస్తున్నది. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఏపీ తెలంగాణ కాదు, మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం చూస్తున్నా అందరూ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎలక్షన్ వల్ల కొంత డిలే అయితే కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రియల్ ఎస్టేట్ శరవేగంగా అభివృద్ధి చేస్తుంది. కస్టమర్ కూడా కొనుక్కోవచ్చు. 100% రిటర్న్స్ ఉంటాయి, బాగుంటాయి. నమ్మకమైన కంపెనీల బ్యాక్గ్రౌండ్ చూసుకొని లీగాలిటీ చూసుకొని కొనుక్కుంటే ప్రతి కస్టమర్ హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే దేని మీద పెట్టినా, షేర్స్లో పెట్టినా అది పేపర్ మీద ఉంటుంది, గోల్డ్ పెట్టినా ఇవాళ పెరుగుతుంది, అప్ అండ్ డౌన్ జరుగుతాయి. రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది కానీ తరగది. ఎందుకంటే ల్యాండ్ అన్నది అంతే ఉంటుంది, జనాభా అనేది పెరుగుతుంది. వాళ్ళకు అవసరానికి ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా, రిసార్ట్స్ తీసుకోవాలనుకున్నా, ఏం తీసుకోవాలన్నా వాళ్ళకు కంపల్సరీ ల్యాండ్ అవసరం. కాబట్టి కంపల్సరీ ఈ రోజే కొనుక్కుంటే కొనుగోలుదారులకు, కస్టమర్లకు అంతా బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్లీ నా ఒపీనియన్ అయితే తీసుకుంటే బాగుంటుంది. ఇమ్మీడియట్లీ ఇప్పుడు కరెక్ట్ టైం తీసుకోవాలి. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు ఇందాక. సో మీ అనుభవంతో ఇప్పుడు కొత్తగా ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలనుకున్నాం, ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా మంది కూడా బిజినెస్ల వైపు మొగ్గు చూపుతున్నారు, అందులోనూ రియల్ ఎస్టేట్ వైపు ఎక్కువగా పీపుల్ మొగ్గు చూపుతున్నారు. కానీ కొంచెం భయం ఉంటుంది, కొత్తగా అడుగు వేస్తున్నాము రియల్ ఎస్టేట్ రంగంలో అన్నప్పుడు వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? అంటే రియల్ ఎస్టేట్ రంగం అన్నది అందరూ అనుకున్నంత ఈజీ రంగం కాదు. ఇది కష్ట నష్టాలు, బాధలు, ఇది డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఇది ఇక్కడ వచ్చేసి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంచర్ మొత్తం ఆగిపోతుంది. కాబట్టి వాళ్ళకు ఒకటే చెప్తా వచ్చేటోళ్ళకు, మిత్రులందరికీ, వాళ్ళు ఏదైనా ల్యాండ్ తీసుకున్నారనుకున్నా కానీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సూచనలు, సలహాలు అన్నీ లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ దగ్గర మనీ కరెక్ట్ ఉన్నది, వాళ్ళ దగ్గర దానికి ల్యాండ్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్టర్స్ కానీ ఉన్నారు అనుకుంటే రియల్ ఎస్టేట్ రంగాలు దిగితే బాగానే ఉంటుంది. కాకుంటే దాని మీద ఏదో రియల్ ఎస్టేట్ రంగాలు వీళ్ళు సంపాదించాలి, వాళ్ళు సంపాదించాలి అని అనుకునేది వేరుంటుంది. దాని వెనక కష్టాలు వేరుంటాయి. దానికి ఫైనాన్సర్స్ ఉంటారు. ఆ ఫైనాన్సర్స్ మనకి ప్రాబ్లం వస్తే వాళ్ళ మీద పడతారు. దాంతో వచ్చేసి ఆర్థికంగా కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి వచ్చేవాళ్ళు మంచిగా చూసుకొని రావాలి. ఏదో డబ్బులు తీసేసుకొని కస్టమర్ల మోసం చేసుకొని పోదాం అనుకొని వస్తే ఆ జీవితాంతం వెంటాడుతుంది. వాళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్రెడీ ఒక 10 రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా అట్లా వచ్చేసి 2% వాళ్ళు అది లోపలికి పోవడం జరిగింది. ఏది వచ్చినా ఒక బిజినెస్ దృక్పథంతో మంచిగా పర్ఫెక్ట్గా చేసుకుందాం అనుకునే కంపెనీలు అయితే ఒక 25 years, 30 years, 50 years ఉంటాయి. లేదు ఇట్లా వచ్చేసి ఫ్రాడ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకు శ్రీకృష్ణ జన్మస్థానే వాళ్ళకి గతి. సో ఇప్పటివరకు చూసుకుంటే అన్ని వెంచర్స్ చేశారు, మరి ఫ్యూచర్లో ఏమైనా విల్లా ప్రాజెక్ట్స్ కానివ్వండి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ రాబోతున్నాయా? కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి విల్లాస్, అపార్ట్మెంట్లు కూడా స్టార్ట్ చేయబోతాం. ఆల్రెడీ గచ్చిబౌలి దగ్గర సరౌండింగ్లో కూడా మాకు 1 acre ఉంచుకున్నాం కన్స్ట్రక్షన్. కానీ ఇక షాద్నగర్ కూడా విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక ఇప్పటి నుంచి విల్లాస్లో కూడా విల్లాస్ కానీ అపార్ట్మెంట్లు కానీ మేము, మా పార్ట్నర్ వచ్చేసి ఇంతకుముందు మంచి బిల్డర్ అయినా గుంటూరులో కూడా మంచి అపార్ట్మెంట్లు కట్టిండు, మంచి అనుభవం ఉన్నది, మాకు తోడైండు. కాబట్టి ముందు విల్లాస్ ఉన్న అపార్ట్మెంట్లు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో సూపర్. చూస్తున్నారు కదండి, ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అపార్ట్మెంట్స్, విల్లాస్ కూడా రాబోతున్నాయి అంటున్నారు. కాబట్టి అలా ఇన్వెస్ట్మెంట్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఒకసారి చూస్తూ ఉండండి ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ గురించి. సో మీరు ఏపీలో కూడా ఆల్రెడీ కొన్ని వెంచర్స్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏపీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ రియల్ ఎస్టేట్ గురించి ఒకసారి చెప్పండి. ఇంకా మీ ప్రాజెక్ట్స్ ఫర్దర్ ఏమైనా రాబోతున్నాయా అక్కడ? అంటే ఇప్పుడు ఆడ కూడా చూజ్ చేస్తున్నాం. ఆడ కూడా బిజినెస్ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే వెయిటింగ్, వాళ్ళు అక్కడ చూద్దాం అన్న ఆలోచన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇన్వెస్టర్లు బాగా దెబ్బతిన్నారు. కాబట్టి ఆడ వేసి చూసే ధోరణిలు ఉన్నారు. మేము కూడా మంచి ప్రాజెక్ట్ దొరికితే వేద్దామని చెప్పేసి చూస్తున్నాం. మంచి అక్కడ క్యాపిటల్కు దగ్గర ఉన్నది చూసేసి మంచి కంపెనీ ఇక్కడ ఇమ్మీడియట్లీ ఇక్కడ తీసుకుంటే మాకు కన్స్ట్రక్షన్ వస్తాయి అన్న ప్లేస్లో ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్ కానీ, అపార్ట్మెంట్లు కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆడ కూడా మా ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పీ నుంచి ఆడ కూడా అమరావతి క్యాపిటల్లో మాది కూడా ఒక చిరస్థాయిగా ఒక పేరు ఉంటుంది. సో చూసారు కదండి, శ్రీనివాస్ గారు చెప్పినటువంటి ఎన్నో విషయాలు మీ అందరికీ కూడా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ప్లాట్స్ కొనాలనుకున్న వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా కంపెనీస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ స్థిరంగా ఇలా 24 ఏళ్ళు ఉన్నటువంటి కంపెనీతో మీరు కూడా ప్రయాణం చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి వారు ఒక్క ప్లేస్లో కాదు, హైదరాబాద్
హైదరాబాద్ నలుమూలలో కూడా అద్భుతమైన వెంచర్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఒక్కసారి నంబర్కి కాల్ చేయండి. స్క్రీన్ పైన నంబర్ ఇస్తాము. సో కంపెనీకి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ అలాగే శ్రీనివాస్ గారు ఈరోజు చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీరు కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నటువంటి వెంచర్స్ గురించే కాకుండా ఎవరైనా కొత్తగా బిజినెస్ పరంగా రావాలన్నా లేదు కస్టమర్గా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా కూడా రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటే బాగుంటుంది, ఏ ముందు చూపు అనేది ఎలా ఉండాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు ఇలా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. మేము రియల్ ఎస్టేట్ టీవీ వాళ్ళ ప్రేక్షకులకు కానీ అలాగే రియల్ ఎస్టేట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మేము ఒకటే చెప్తున్నాం. మా 25 years నుంచి మా నమ్మకమైన సంస్థ. 24 years కంప్లీట్ చేసినాం, 25 రన్ అవుతున్నాం. ఎన్నో ప్రాజెక్టులు చేసినాం. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, వచ్చినా కానీ వాళ్ళు సాల్వ్ చేసేసి వాళ్ళకు అక్కడ జరిగిన నష్టానికి దానికి అక్కడనే ఇంకా డబుల్ కొని కూడా మనకి లీగల్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఇచ్చేసినాం. ఎక్కడ ఎవరికి నష్టం చేయలేదు. మాకు అడ్వకేటు, రిటైర్డ్ ఎంఆర్ఓ మా కంపెనీకి ఉన్నారు. ఎల్లవేళలా వాళ్ళ సేవలు వినియోగించుకుంటూ మాకు కంపెనీ ఇంత ఒటిడింత అన్నట్టు ఇంత స్థాయికి తీసుకొచ్చిన కస్టమర్ దేవుళ్ళకు ఇక అలాగే రియల్ ఎస్టేటు టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి అలాగే రియల్ ఎస్టేట్ యజమాన్యాన్ని కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మీ రియల్ ఎస్టేట్ వెంచర్స్తో పాటు రియల్ ఎస్టేట్ జర్నీతో పాటు సేవా కార్యక్రమాలు కూడా ఇలాగే కొనసాగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నమస్కారం. సో చూసారు కదండి, ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నో విషయాలు తెలియజేశారు. తన ఎక్స్పీరియన్స్ పరంగా అలాగే కంపెనీ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైన వెంచర్స్ గురించి కూడా మనము మన రియల్ ఎస్టేట్ టీవీలో కూడా వీడియోస్ వేస్తున్నాము. కాబట్టి చూడండి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంతలే నమస్తే. Hi, namaste. This is Soni Charishta. Please do subscribe to Real Estate TV.